అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబవనం. ఈ సంవత్సరంలో అంటే 2026వ సంవత్సరంలో జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. ఆషాఢ మాసం వచ్చేసింది. అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. వీటినే గుప్త నవరాత్రులు అంటారు. మనకి సంవత్సరంలో 2 గుప్త నవరాత్రులు వస్తాయి. ఒకటి వారాహి నవరాత్రులు, ఇంకోటి శ్యామల నవరాత్రులు. సంవత్సరంలో మనకి ముఖ్యమైనవి 4 నవరాత్రులు. ఆషాఢంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులు లేకపోతే వారాహి గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి అతనిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. అందుకే స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువలనే ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వసంపదలనిచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీ ధ్రువ అని కనిపిస్తుంది. అందుకే ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది, భూతగాథలను నివారిస్తుంది, పరిష్కరిస్తుంది. ఈ గుప్త నవరాత్రులని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలను, మనోభీష్టాలను నెరవేర్చి కటాక్షించే అత్యంత మహిమాన్వితమైన శక్తి స్వరూపిణి శ్రీ వారాహీదేవి. పరాశక్తిలోని సౌమ్య రూపమే ఈ వారాహీదేవి తల్లి. ఈ తల్లిని శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవిత బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే అని లలితాదేవిని కీర్తిస్తారు. అదేవిధంగా దేవీ కవచంలో ఆయుర్రక్షతు వారాహి అని కీర్తిస్తారు. ఈ తల్లి సకల ప్రాణ సంరక్షిణి, ఆజ్ఞాచక్ర నివాసిని. ఎటువంటి భయంకరమైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నా ఈ ఆషాఢ నవరాత్రులు శ్రద్ధగా ఆచరించిన వారికి ఈ వారాహి తల్లి అత్యంత సులభంగా సమస్యలను పరిష్కరించి వరాలిచ్చి సంరక్షణ చేస్తుంది. ఈ వారాహి తల్లి సప్తమాతృకల్లో ఒకరు. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. అలాగే శ్రీ మహావిష్ణువునకు మరో రూపం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపం. ఈ తల్లి మహాయోధురాలు. సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారికి యుద్ధరంగాల్లో సహాయకరంగా ఉండేది ఈ తల్లినే. ఈ వారాహి తల్లి నిత్య సర్వమంగళ, దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేసేందుకు పాసాన్ని ధరించే దండనాయకి. అత్యంత భయంకరమైన ఉగ్రరూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి. వారాహి తల్లి ఆరాధన వల్ల అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉండటమే కాకుండా కామ క్రోధ మద మోహ మత్సర్యాలు నియంత్రణలో ఉండగలవు. శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళకారిణి, సౌభాగ్యప్రదాయిని, విశుక్ర ప్రాణ హరిణి అయిన ఈ వారాహి అమ్మవారికి నేటి రాత్రి నుండి మహిమాన్వితమైన నవరాత్రి దీక్ష ఆరంభం. శుభ్రతతో, స్వచ్ఛమైన హృదయాభక్తితో దేవతలు సైతం స్మరించే పంచమి, దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని అంటూ పుణ్యనామాలను స్మరిస్తూ పూజించిన వారికి ఆ తల్లి సంతృప్తి చెంది అనంతమైన శుభాలను కటాక్షించి రక్షణ గావిస్తుందని సాక్షాత్తు హయగ్రీవ స్వామివారే ఉపదేశించాడని శ్రీ మార్కండేయ పురాణంలో దేవి భాగవతంలో వివరంగా తెలుపబడింది. ఈ సంవత్సరం ఆషాఢ నవరాత్రులు జూన్ 19వ తారీఖు నుంచి జూన్ 28వ తారీఖు వరకు ఉంటాయి. అమ్మవారికి నేనైతే ఇలా పీఠం అమర్చుకుంటున్నాను. ఇవి ఆర్భాటంగా చేసే నవరాత్రులు కాదండి, ఇవి గుప్త నవరాత్రులు. ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది. పీఠం మీద ఇలా వస్త్రం వేసుకుని ఆ వస్త్రం మీద 3 గుప్పెళ్ల బియ్యం పోసుకుని అమ్మవారి విగ్రహాన్ని అక్కడ స్థాపించాను. నా దగ్గర
లలిత అమ్మవారి విగ్రహం ఉంది. ఆ అమ్మవారికే నేను వారాహి అలంకరణ చేసుకుంటున్నాను. అన్ని పూజలు ఎలా చేసుకుంటామో అలాగే వినాయకుడికి మొదటగా పూజ చేసుకుని అమ్మవారిని కూడా పూజించుకోవాలి. పీఠం మీద బియ్యం 3 గుప్పెళ్ళ బియ్యం వేసి దాంట్లోనే పసుపు కుంకుమలు వేసి నేను అమ్మవారిని అయితే ఇక్కడ స్థాపించాను. ఈ తల్లికి నిత్య పూజతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు. వీలైన వారు వారాహి యొక్క స్తోత్రములు, హృదయం, కవచం, సహస్రనామాలు ఇవన్నీ కూడా పారాయణ చేసుకోవచ్చు. తప్పకుండా వారాహి ద్వాదశ నామాలు పఠించండి. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా అష్టోత్రాలతో కుంకుమార్చన చేసుకుని సహస్రనామాలు, స్తోత్రాలు, దేవీ భాగవతం, దుర్గా సప్తాశతి, అలాగే దేవీ మహత్యం లాంటివి పారాయణం చేయటం కూడా శుభాలను కలిగిస్తుంది. ఇవేమీ కుదరవు, ఇవేమీ చదవలేము అనుకున్న వాళ్ళు 12 నామాలు, వారాహి అమ్మవారివి 12 నామాలు ఉన్నాయి, అవి చదువుకున్నా చాలు. ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో చేయండి, సత్ఫలితాలు పొందుతాము. ముఖ్యంగా గుప్త నవరాత్రులకి ఆర్భాటం అవసరం లేదండి, డెకరేషన్స్ ఇవన్నీ అవసరం లేదు, సింపుల్గా పూజించుకోవచ్చు అమ్మవారిని. నా దగ్గర ఇలాగా శంకు చక్ర దీపాలు ఉన్నాయి, అవి వెలిగించుకున్నాను. అలాగే వారాహి అమ్మవారి దీపం ఉంది, దాంట్లో నేను అమ్మవారికి దీపం వెలిగించాను. గుప్త నవరాత్రుల్లోనే కాకుండా ప్రతి పంచమికి, అష్టమికి, లేకపోతే అమావాస్య రోజున అమ్మవారికి పూజించుకోవడం చాలా శుభ ఫలితాలని కలిగిస్తుంది. వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో, అష్టభుజాలతో, శంకు చక్ర, నాగలి, రోకలి, పాసం, అంకుశం, వరద, అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ తల్లి మహావారాహి, బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతక వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవారిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ నాగలి, రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడుతూ ఉంటారు. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించుకుంటూ ఉంటాం. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత. వారాహి అమ్మవారికి పూజ అనేది సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల చేసుకోవాలి. పూజ కోసం అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ తీసుకుని కొంచెం గంధం, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలాగే పూలు, సాంబ్రాణి ధూపం వేయాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయండి. అమ్మవారికి నైవేద్యంగా నల్ల బెల్లం, లవంగాలు, చిలకడ దుంపలు, పల్లీలు ఇవన్నీ సమర్పించుకోవచ్చు. దానిమ్మ పళ్ళు ఇవన్నీ సమర్పించుకోవచ్చు. అమ్మవారిని పూజించడం వలన శత్రుభయం, నరదిష్టి, చెడు దృష్టి, ఎదుటివారి శాపం వంటివన్నీ తగలకుండా ఉంటాయి. నా స్వీయ అనుభవం మీద ఒక పరిహారం చెప్తాను. అమ్మవారికి ముఖ్యమైన తిథులు పంచమి, అష్టమి, అమావాస్య. అష్టమితో కలిసిన శుక్రవారం అయితే ఇంకా చాలా అద్భుతం. ఈ తిథులు వచ్చిన రోజుల్లో 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల దీపం, ధూపం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుని 3 లవంగాలు అరచేతిలో తీసుకుని ఈ మంత్రాన్ని కనుక జపిస్తే 26 సార్లు ఏమి కోరుకుంటే అది వెంటనే తీరుతుంది. అందరూ చేసి చూడండి. ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటుండదు. రోజు ఐం క్లీం సౌం అనే ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ 26 సార్లు కానీ ఎన్నిసార్లైనా జపించుకోవచ్చు. సిద్ధి కలిగేంత వరకు జపించుకోవాలి. ఒక్కసారి మంత్రం సిద్ధించింది అంటే మటుకు మీరు ఈ మంత్రాన్ని చదివి ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతూ ఉంటుంది. కానీ ఈ మంత్రాన్ని మంచికే వాడాలండి, చెడుకైతే వాడకూడదు.
వారాహి అమ్మవారు సాంప్రదాయిని, సాంప్రదాయేశ్వరి, సదాచార ప్రవర్తిక. అందువల్లనే నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛంగా నమస్కరించి వేడుకుంటే ఆ తల్లి అనుకున్నదే తడవుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి సప్తమాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టికొచ్చిన రూపాలతో రాక్షసుడిని సంహరిస్తుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహిదేవి వరాలిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు రక్షిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతలాగా భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ వారాహిదేవి చాలా శాంత స్వరూపిణి, కొలిచిన వెంటనే అనుగ్రహించే చల్లని తల్లి, కరుణా రసమూర్తి. ఈ అమ్మవారు కేవలం రాత్రిపూట మాత్రమే పూజలు అందుకుంటుంది. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.